హెర్నియా ఒక టైప్ ఆఫ్ మార్బిడ్ కండిషన్, మనకు ఒక డిజీజ్ కండిషన్. దాంట్లో మనకు ఏమవుతుందంటే మన మజిల్స్లో డిఫెక్ట్ ఫామ్ అవుతాయి. ఆ డిఫెక్ట్లో నుండి మనకు కడుపులో ఉన్న కంటెంట్స్, పేగులతో పాటు ఉన్న ఫ్యాట్ ఒమెంటం అంటాము, అవి బయటికి వస్తుంటాయి. ఆ డిఫెక్ట్ని మనం హెర్నియా అంటాం. ఒకసారి హెర్నియా డయాగ్నోస్ అయ్యింది, మనకు తెలిసింది హెర్నియా ఉంది. సో హెర్నియా ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ సర్జికల్ ట్రీట్మెంట్లో ద బేసిక్ మోడాలిటీ ప్రిన్సిపల్ ఏంటంటే ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేయడం, అండ్ ఆ డిఫెక్ట్ క్లోజ్ చేసిన తర్వాత సరౌండింగ్ ఏరియాకి స్ట్రెంత్ చేయడం, దాన్ని మనం మెస్ వేసి స్ట్రెంథింగ్ ఇస్తాం. టైప్స్ ఆఫ్ హెర్నియా మనకు 4-5 టైప్స్ ఆఫ్ హెర్నియా కామన్గా ఉంటాయి. ఒకటి మేల్స్లో అందకంటే కామన్ హెర్నియా ఈజ్ ఇంగ్వైనల్ హెర్నియా, అండ్ మేల్ అండ్ ఫీమేల్స్లో వచ్చేది అంబ్లికల్ హెర్నియా, అండ్ ఫీమేల్స్లో అండ్ మేల్స్లో తర్వాత నెక్స్ట్ కామన్ వచ్చేది ఇన్సెషనల్ హెర్నియా. మనకు ఒక సర్జరీ అయిన తర్వాత ఆ సర్జరీ వీక్నెస్ మజిల్స్లో వచ్చిన తర్వాత హెర్నియా ఫామ్ అవుతుంది, దాన్ని ఇన్సెషనల్ హెర్నియా ఆర్ వెంట్రల్ హెర్నియా అంటాం. సో ఈ హెర్నియాస్ ట్రీట్మెంట్ మనం ఎందుకు చేయించుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెర్నియా వచ్చింది, టైప్స్ ఆఫ్ హెర్నియా వచ్చింది, బట్ వై హెర్నియా సర్జరీ? అలానే ఇచ్చి పెడితే ఏమవుతుంది? సో అలానే ఇచ్చి పెడితే మన డిఫెక్ట్ పెరుగుతుంది. ఆ డిఫెక్ట్ పెరిగే కొద్దీ మనకు డిఫెక్ట్ క్లోజ్ చేయడం ఇబ్బంది అవుతుంది, అండ్ డిఫెక్ట్ క్లోజ్ చేసినా పెద్ద జాలి వేయాల్సి వస్తుంది. అండ్ ద సెకండ్ పార్ట్ విచ్ ఈస్ మోర్ సీరియస్ అండ్ కాంప్లికేటెడ్ రిలేటెడ్ ఈజ్ ఆ డిఫెక్ట్లో నుండి పేగులు వచ్చి అట్కాయిస్తాయి. వి కాల్ ఇట్ యాజ్ అబ్స్ట్రక్షన్. అలా అట్కాయించినాయి అంటే అది సీరియస్ ఎమర్జెన్సీ కండిషన్ అయిపోతుంది. అండ్ అబ్స్ట్రక్ట్ అయిన తర్వాత బ్లడ్ ఫ్లో ఆ పేగు పార్ట్కి, ఆ ఫ్యాట్ పార్ట్కి బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది. బ్లడ్ ఫ్లో ఆగిన తర్వాత ఏమవుతుంది? ఆ పార్ట్ పుచ్చిపోవడం స్టార్ట్ అవుతుంది. దాన్ని గ్యాంగ్రీన్ స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటాము. సో ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ హెర్నియాకి ఒకటే ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్. సో ఎంత తొందరగా చేయించుకుంటే అంత మంచిది. మనకు తెలియంగానే చేయించుకోవడం ఈజ్ బెటర్ ఆప్షన్. నౌ టైప్స్ ఆఫ్ హెర్నియా, టైప్స్ అయిపోయినాయి, ఎందుకు మనం సర్జరీ చేయించుకోవాలి అయిపోయింది. అండ్ టైప్స్ ఆఫ్ సర్జరీ, ఇప్పుడు టైప్స్ ఆఫ్ సర్జరీ వీ హ్యావ్ 2 సర్జరీస్. వన్ ఈజ్ ఓపెన్ సర్జరీ, ద అదర్ వన్ ఈజ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. ఓపెన్ సర్జరీ పెద్ద కట్ చేసి చేయాల్సి వస్తుంది. కట్ చేసిన తర్వాత బయట వచ్చిన పేగులు, ఫ్యాట్ని లోపల పంపిస్తాం. దెన్ వీ క్లోజ్ ద డిఫెక్ట్ క్లోజ్ చేసిన తర్వాత పైన జాలి వేస్తాం. అండ్ ద అదర్ వన్ ఈజ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే స్మాల్ హోల్స్ ద్వారా సర్జరీ చేస్తాం. ఆ స్మాల్ హోల్స్ ద్వారా సర్జరీ చేసి లోపల ఉన్న కంటెంట్స్ని లాగి వీ క్లోజ్ ద డిఫెక్ట్ ఫ్రమ్ ఇన్సైడ్ ఓన్లీ, అండ్ వీ పుట్ ఎ మెస్ ఫ్రమ్ ఇన్సైడ్ ఓన్లీ. ఎప్పుడైనా ఇనీషియల్ స్టేజెస్లో అబ్స్ట్రక్టెడ్ లేదు, స్ట్రాంగులేటెడ్ లేదు అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ ప్రిఫర్ చేస్తాం. లాప్రోస్కోపిక్ సర్జరీ ఈజ్ పేషెంట్ ఫ్రెండ్లీ సర్జరీ. ఇక్కడ పెద్ద కట్స్ ఉండవు, పెద్ద హాస్పిటల్ స్టే ఉండదు, అర్లీ రికవరీ ఉంటుంది, అర్లీ వర్క్ చేయవచ్చు. సో ఆల్ దీస్ అడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ కాంప్లికేషన్స్ తక్కువ ఉన్నాయి. సో ఆల్వేస్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఈజ్ ప్రిఫర్డ్ ఓవర్ ఓపెన్ సర్జరీ. కానీ కొన్ని సిచ్యుయేషన్స్లో ఏమవుతాయంటే పేషెంట్ ప్రెజెంటేషన్ డిలే అయ్యింది, లేకపోతే పేగులు అట్కాయించి అబ్స్ట్రక్టెడ్ అయిపోయినాయి, స్ట్రాంగులేషన్స్లో వెళ్ళిపోయింది, ఆ టైపులో మనము కంపల్సరీగా ఓపెన్ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఒకసారి సర్జరీస్ అయిపోయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్, సర్జికల్ ప్రికాషన్స్. ఫస్ట్ 1 to 10 days సర్జికల్ ప్రికాషన్స్ ఉంటాయి. ఎక్కువ బరువులు ఎత్తొద్దు, అండ్ మోషన్స్ ఫ్రీగా రావడానికి చూసుకోవాలి, అండ్ కడుపులో ఎక్కువ ప్రెషర్ రాకుండా చూసుకోవాలి. సో ఈ టైంలో కడుపు ప్రెషర్ ఎక్కువ వస్తే ఆ మెస్ వేసే దానికి మెస్ డిస్ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఉండకుండా ఉండాలంటే ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి.